రాజా మున్సిపాలిటీ పరిధి డోల్పేట గ్రామం ప్రశాంతంగా ఉండే వాతావరణం. అటువంటి ప్రశాంతంగా ఉండే వాతావరణంలో శ్మశాన వాటికలో శివుడు విగ్రహం అయితే మాత్రం ఈరోజు ఒక తలెత్తిన వివాదం అయితే మాత్రం తలెత్తే పరిస్థితి కనిపించింది. అసలు ఇక్కడ విగ్రహం కట్టడానికి కారణం ఏంటి? అసలు ఈ విగ్రహం కడితే కొంతమంది ఒప్పుకోలేదని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ డోల్పేట గ్రామస్తులు యూత్ అయితే మాత్రం ఆరోపించే పరిస్థితి. అసలు ఎందుకు ఇక్కడ వద్దని చెప్పేసి ఆరోపిస్తున్నారు అనేది పాటు మనతో పాటు ఆ యువకులున్నారు, గ్రామస్తులున్నారు మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి అసలు ఇక్కడ విగ్రహం కట్టడానికి కారణం ఏంటి? ఎందుకు వద్దని కొంతమంది అయితే అడ్డుపడుతున్నారు? మేము గతంలో 7 సంవత్సరాల క్రిందటి నుంచి కూడా డోల్పేట శ్మశాన వాటికలో కర్రలేస్తున్నాం. గతం 7 సంవత్సరాల క్రిందటైతే ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. అనకూడదు కానీ 3 కిలోమీటర్ల దూరంలో కర్రలు తేడానికి కూడా ఇబ్బంది పడితే ఒక మంచి సాయి సేవ కార్యక్రమం ద్వారా 7 సంవత్సరాల నుంచి ఈ కర్రలు ఒక ధనమని కాకుండా పేదవాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కర్రలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తున్నారు. అలాగే ఈ అస్థికులు కూడా ఎక్కడైనా భద్రపరచడానికి చెట్టుకి కట్టేవాళ్ళు. గతంలో నా చెట్టుకి కడితే ఎలా ఉండేదంటే కాకులు వచ్చి చేసేయడం, అలాగే ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం చేయడం జరిగింది. దీనివల్ల ఒక 8 లాకర్స్ పెట్టడం కూడా జరిగింది. అస్థికులు కూడా భద్రపరుస్తున్నారు. అలాగే ఇప్పుడు చాలామంది విశ్రాంతి తీర్చుకున్నట్టుకు ఒక 20 బెంచీల వరకు నేను వేసి వాళ్ళందరూ కూడా ప్రశాంత వాతావరణంతో కూడుకుంది. అలాగే ఇప్పుడు మా నాన్నగారు కోరిక మేరకు ఈ శివయ్య విగ్రహం అనేది మన డోల్పేట శ్మశాన వాటికలో నిర్మించడం జరిగింది. అందరూ ఆమోదంతోనే నా సొంత ఖర్చులతో ఎవరిని కూడా రూపాయి తీసుకోకుండా ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో ఉండాలని ఈ శివుడి విగ్రహాన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. మరి కొంతమంది కూడాను దీనికి ఇష్టం లేక గ్రామస్తులు అందరికీ కూడా ఇష్టమే, ఒక 3-4 వ్యక్తులకి ఇష్టం లేదు. దానివలన వాళ్ళందరినీ కూడా ఎక్కడికో వెళ్ళి దీన్ని ఆఫ్ చేయడానికి చూస్తున్నారు. అలాగే ఈ విగ్రహం కూడా ఇంకా చాలా పని ఉంది, అది ఎవరు కూడా చేయకుండా మమ్మల్ని అడ్డు పెడుతున్నారు. అది మాత్రం మీరందరూ కూడా మీడియా వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు? అసలు ఇక్కడ అభివృద్ధి అనేది మీరు చేయాలని చూస్తున్నారు. ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వాళ్ళు ఏమి చేయరు, మేము చేస్తే మాకు ఎక్కడ పేరు వచ్చేస్తుంది, ఆ ఒక ఈర్ష్య భావంతో మేము చేస్తుంది వాళ్ళు ఏది కూడా మమ్మల్ని వద్దనుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రెజర్ చేసి చాలా రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా టైల్స్ వేద్దాం అనుకున్నాము, ఎలాంటి పనులు మంచి కార్యక్రమం చేసినా వాళ్ళు వద్దనేసి ఒక స్టేషన్కి వెళ్ళడం, ఇలాగ చాలామంది కంప్లైంట్లు ఇవ్వడం, ఈరోజు కూడా సగం చేసి సగం పని ఉండిపోయింది ఆ శివయ్య విగ్రహం. మీరందరూ కూడా దీనికి సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనిపై మున్సిపల్ అధికారులు కానీ కలెక్టరేట్ల అధికారులు కానీ ఏమని చెప్పారు? కంప్లైంట్ వాళ్ళు ఇచ్చారు కదా. మున్సిపల్ అందరూ కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు ఏంటంటే ఊరు మొత్తం ఆమోదించి ఉన్నది కాబట్టి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే ఎవరో ఒకరికి ఇద్దరికి ఇష్టం లేనందున దీన్ని ఆపడం అంటూ ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని కంప్లైంట్లు కూడా మరి మాకు ఇవ్వకూడదనేసి మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మేము దీనివల్ల విగ్రహం కూడా చాలా చక్కగా కట్టడం జరిగినది. ఇదే విషయంపై మీరు గ్రామస్తులుగా మీరైతే మాత్రం ఏం చెప్తారు? ఇక్కడైతే మాత్రం అభివృద్ధి అయితే అవుతుందని తెలిసి కొంతమంది అడ్డుకోవడం ప్రయత్నం చేస్తారు. ఈ విగ్రహం ప్రధానంగా ఇది తగాదాలకి తావిస్తుందని అంటారు. దీనిపై మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా డోల్పేట గ్రామంలో ఈ శ్మశాన వాటికలో ఈ గోకవలస మహేశ్వరరావు అనే ఇతను తన సొంత నిధులతో ఈ శివయ్య విగ్రహాన్ని కట్టడం జరుగుతుందండి. దీనికి కొంతమంది గ్రామస్తులు ఒక 4-5 ఈర్ష్యాభావంతో దాన్ని ఆపడం జరుగుతుందండి. ఇతను తన సొంత నిధులతో నిర్మిస్తున్నారు. శ్మశాన వాటికంటే రుద్రభూమి అంటే సాక్షాత్ ఆ పరమేశ్వరుడు నివసించినటువంటి భూమి ఇది. ఆ భూమిలో ఇటువంటి శివుడు విగ్రహం ఉండడం అనేది చాలా మంచిది, అది గ్రామానికి కూడా మంచిది. అయితే అధికారులకి, గ్రామ ప్రజలకు అందరికీ నేను నా యొక్క మనవి, ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అందరూ కూడా సహకరించి మా శ్మశానము, మా గ్రామ అభివృద్ధి కోసం అందరూ కూడా సహకరించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఇంకా ముందు చేయాలని చేసినటువంటి మహేష్కి అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా మీ సహకారాలు అందించి ఇటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళాలని అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. చెప్పండి, మీరు గ్రామస్తులుగా అసలు ఇక్కడ విగ్రహం పెట్టడం మంచిదని కొంతమంది అనుకుంటారు. ఎవరో 2-3 అయితే మాత్రం అడ్డుపడుతున్నారంట. దీనిపై మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. ఇది చాలా మంచి పని. ఎందుకంటే ఇంతవరకు మన గ్రామంలో ఇటువంటి పని చేసేవాళ్ళు కానీ చేయించుకున్న వాళ్ళు కానీ ఇంతవరకు లేరు. కాబట్టి ఈ మహేషు మాకు అందరికీ అడిగితే ఇది మంచి పని అయ్యా చెయ్యండి అని మేము చెప్పాము.
ఆయనకు సపోర్ట్గా మీకు ఏవొచ్చినా మేము సపోర్ట్గా ఉంటాం, పర్లేదు చేయండి అనేసి మేము చెప్పాము. చెప్పడంతో ఆయన స్టార్ట్ చేశాడు. అలాగే ఆయన ముందు చెప్పాడు కదా, ఈ బెంచీలు కానీ లేకపోతే కోవిల్ డెవలప్మెంట్ కానీ సొసైటీ డెవలప్మెంట్ కానీ ఆయనే చేస్తున్నాడు. మేము వెనకాలండి ఆయనకు సపోర్ట్గా ఉంటున్నాము. కానీ ఒక ముగ్గురు నలుగురే ఈ గ్రామంలో ముగ్గురు నలుగురు అలా ఉనికి కోల్పోతున్నామని, వాళ్ళ ఉనికి కోల్పోతున్నాము. ఈ డెవలప్మెంట్ వల్ల వాళ్ళు పేరు వచ్చేస్తుందని ఉనికితో దీంతో తప్పుడు ప్రచారం చేసి కమిషనర్కి కోర్టులో హైకోర్టులోనే వేసారని అంటారు. ఏంటి అది అది తప్పుడు పని. అది మీరు కావాలంటే మీరు దీనికంటే మించి డెవలప్మెంట్ చేయండి, మీరు పేరు తెచ్చుకోండి, కాదనలేదు ఎవరు. మేము సపోర్ట్ ఇస్తామన్నాం. ఇక్కడ ఏదో కడతామన్నారు, కట్టండి అయ్యా మేము సపోర్ట్ ఇస్తామన్నాం. మరి దానికి ముందుకు రాలేదు. తర్వాత ఎందుకైంది? అగోండి అక్కడ గాటలు తీసి సొగ్గిశారు. ఏం చెయ్యొచ్చు కదా. ఊరు డెవలప్మెంట్ చేయరు, చేసిన వాళ్ళని చెయ్యనివ్వరు. అది ఇక్కడ పరిస్థితి. పెద్దలు అధికారులు అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఇలా చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు శ్మశాన వాటిక ఉందో కొన్ని గ్రామాలు చూసుకున్నట్లయితే శ్మశాన దారి లేక సరైన శ్మశానం లేక అయితే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనం కొన్ని వార్తల్లో చూసాము. అందులో భాగంగా అయితే మాత్రం ఏదైతే రాజా మున్సిపాలిటీ పరిధి డాల్పేట గ్రామం ఉందో ప్రశాంతంగా ఉండే వాతావరణం, అటువంటి డాల్పేట గ్రామంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మాత్రం ఇక్కడ శ్మశాన వాటికలో తన సొంత నిధులతో అయితే మాత్రం తండ్రి జ్ఞాపకార్థంగా తండ్రి కట్టమని చెప్పేసి అయితే మాత్రం చెప్పడంతో అయితే మాత్రం ఆ జ్ఞాపకార్థంగా ఇక్కడ శివుడి విగ్రహం అయితే పెట్టడం జరిగింది. మహేష్ అనే యువకుడు తన సొంత నిధులతో పెట్టాడు తప్ప వేరే ఉద్దేశంతో కాదని చెప్పేసి మనతో చెప్పడం జరిగింది. అదేపాటు గ్రామస్తుల సహకారంతో ఈ విగ్రహం కట్టానని, వాళ్ళతో సహకారంతో కట్టాను తప్ప వేరే ఉద్దేశంతో కట్టాలని చెప్పేసి మహేష్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ విగ్రహం అయితే మాత్రం ఇక్కడ వద్దని చెప్పేసి కొంతమంది అయితే మాత్రం వ్యక్తులు ఇక్కడ విగ్రహం వద్దని చెప్పేసి అయితే ఆరోపించి కొన్ని విషయాలకి అయితే మాత్రం కొంతమందికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదే క్రమంలో అయితే మాత్రం డాల్పేట గ్రామస్తులు ఈ యూత్ అంతా కలిపి అయితే మాత్రం ఇక్కడ విగ్రహం ఉండవలసిందే, శ్మశానంలో శివుడి ప్రీతికరమైనది, అటువంటి ప్రీతికరమైన విగ్రహం ఉంటే ఇక్కడ చాలా మంచిదని చెప్పేసి అయితే ఆ ఉద్దేశంతో పెట్టామని చెప్పేసి అయితే మాత్రం ఈ యువకులు అయితే మాత్రం గ్రామస్తులతో ఆరోపించే పరిస్థితి. ఏది ఏమైనా సరే దీని మీద అయితే మాత్రం అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపించి అయితే మాత్రం ఇక్కడ విగ్రహం ఉంచాలని, శ్మశానం ఇంకా అభివృద్ధికి అయితే మాత్రం వాళ్ళు సహాయక సహకారాలు అందించాలని చెప్పేసి అయితే మాత్రం ఇక్కడ యూత్ అయితే మాత్రం గ్రామస్తులు అయితే కోరుకునే పరిస్థితి. డాల్పేట గ్రామం నుంచి సురేష్, RTV.